సార్ రాజేష్ గారు ఏమండి చెప్పండి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. థ్యాంక్ యూ అండి. మేము మొన్న కూడా చెప్పాము, సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే కిరణ్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను నేను మొన్ననే, సినిమా మంచి హిట్, మంచి బ్లాక్ బస్టర్ కొట్టారనేసి. కానీ కొద్ది లాస్ట్లో ఎమోషనల్ అయ్యారు. అవునండి, ఎమోషనల్ అవడానికి రీజన్ ఉంది. అదే ఇప్పటికీ ఏదో ఫేక్ వాళ్ళని పెట్టారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆర్టికల్స్ వేస్తున్నారు. అట్లా నన్ను బతకనివరా? ఈ సినిమా హిట్టో కాదో జనం చెప్పేశారు. నేను ఎవరిని టార్గెట్ చేయలే, నేను జనాన్ని బతులు ఆడుకున్నాను ఆ సినిమా నచ్చితే చూడమని. వాళ్ళు వేసిన దాకా నేను వెల్కమ్ చేశా. ఇవాళ మంగళవారంకి వచ్చాం. ఏ సినిమాకి షోలు ఎంత ఉన్నాయో నేను లైవ్లో పెడితే నేను చూపిస్తా. దానికి ఫేక్ కలెక్షన్ వేస్తుంది వాళ్ళు, నేను కాదు. అంటే ఎవరు టార్గెట్ చేశారు సార్ మిమ్మల్ని? ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళకి తెలుస్తుందండి, అందుకనే మాట్లాడాను. నేనేమి మొహం మీద ముసుకేసుకుని కూర్చోలే, మగోళ్ళలాగా మొహం ఓపెన్ చేసి కూర్చున్న ప్రొడ్యూసర్ని. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగ రాతలు రాయట్లా. నేను ఎవరికి భయపడను. ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా సినిమాని నొక్కాలని చూస్తాడు వాడు. ఎవరు సార్? ఓపెన్గా చెప్పొచ్చండి సార్. ఏమండి, ఎవరు అతను ఏంటి అనేది కొద్దిగా చెప్పొచ్చు. అది ఎవరో నాకు తెలీదు, నేను అన్నోడికి తెలుస్తుంది, రాసినోడికి తెలుస్తుంది. అది సార్ కిరణ్ గారు. సార్ హాయ్ సార్. రివ్యూస్ మొన్న కూడా మీరు మాట్లాడడం జరిగింది, కానీ వాటిని మించి మంచిగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అంటే ఈ రివ్యూస్ అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు సార్ మీరు? అదే సార్ ఇందాక చెప్పినట్టే సార్, కొంచెం ఈక్వల్గా అంటే సినిమా బట్టి ఈ సినిమా ఏ జోనర్ అని ఇచ్చి అందరం కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుందనే ఫీలింగ్స్. బట్ వెరీ హ్యాపీ సార్, ఆడియన్స్కి వెళ్ళిన తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఇంత పెద్ద హిట్ అని. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు. సార్ హాయ్ సార్. హాయ్ సార్. సార్ యాక్చువల్గా మీ మూవీ కంగ్రాట్స్. ముందుగా లవ్ స్టోరీ ఉంది, మంచి ఒక హీరోయిన్ క్యారెక్టర్లో ఒక సర్ప్రైజ్ ఉంది. అట్ ద సేమ్ టైము ఒక ఫాదర్ సెంటిమెంట్ అనేది ఈ సినిమాకి క్లైమాక్స్ నుంచి థియేటర్ నుంచి బయటకు వెళ్ళే ప్రేక్షకులకి ఒక ఫీల్ గుడ్ ఒక ఫీలింగ్ని కలిగించింది. సో ఆ పాయింట్ మొదటి నుంచి ఉందా, లేదంటే మీరు సెంటిమెంట్ సాయి కుమార్ గారు ఆ సెంటిమెంట్తో ఏమన్నా మీరు దాన్ని ఇచ్చేసారా ఎట్లా? లేదు సార్, నాని నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు వెరీ హుక్ పాయింట్ అదే సార్. సెకండ్ హాఫ్లో వచ్చే ఫాదర్ ఎమోషన్ వెరీ హుక్ పాయింట్. మేము కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ప్రజెంట్ చేస్తూ చాలా సందర్భాల్లో చెప్పాం సార్, ఇది అందరూ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాని. వెరీ హ్యాపీ. ఏదైతే ప్రాబ్లం ఉందో దాని ప్రకారం చేసాం. అండ్ నేను రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని చూసి ఈ స్టోరీ ఈ క్యారెక్టర్ చుట్టూ రాస్తే బాగుంటుందని ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్. ఇప్పుడు జంజీ అంతా కూడా జనరేషను చాట్ జీటీపీ ఎక్కువ వాడుతున్నారు. సో ఆ చాట్ జీటీపీ సీన్కి హయ్యెస్ట్ రెస్పాన్స్ వచ్చింది, దాని రియాక్షన్ గురించి చెప్పు. వెరీ క్రేజీ ఐడియా సార్ అది. నాని చెప్పినప్పుడే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, యూత్ బాగా కనెక్ట్ అవుతారని. థియేటర్లో గోల పెట్టారు సార్. ఆ పర్టికులర్ ఎప్పుడైతే నా గర్ల్ ఫ్రెండ్కి ప్రాబ్లం ఉంది ఏం చేయాలి చెప్పు అనగానే, కొన్ని రోజులు ఎక్కడికైనా దొబ్బే అనగానే థియేటర్ మొత్తం గోల పెట్టేసింది సార్. చాలా బాగా కనెక్ట్ అయ్యారు సార్, వెరీ హ్యాపీ. నాని గారు సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మూవీస్లో కొన్ని క్లిప్స్ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. సో కిరణ్ గారి ఇంట్రడక్షన్ షాట్ ఏమైతే ఉందో, ఆ కార్ బ్యాక్ సైడ్ డాడ్స్ గిఫ్ట్ అబ్బవారం అని చెప్పేసి, ఆ థాట్ ఫస్ట్ టైం మీరు రాసుకున్నప్పుడే ఇంట్రడక్షన్ ఇలా ఉండాలి అని రాసుకున్నారా, లేకపోతే కిరణ్ గారితో మీరు డిస్కషన్ జరిగేటప్పుడు ఐడియా వచ్చిందా? రాసుకునేటప్పుడు లేదండి, కిరణ్ గారితో డిస్కషన్లోనే ఐడియా వచ్చింది. అండ్ జనాల్ని ఎక్కువ ఓన్ చేసుకునే ఒక క్యారెక్టర్స్ చాలా రేర్గా వస్తుంటాయి. అలా చేద్దాం అనేదే టార్గెట్ ఈ క్యారెక్టర్. ఇంకా ఓన్ చేసుకోవాలంటే ఎక్కడో చిన్న అబ్బవరం అనే పదం చాలా ఫేమస్, అంటే కిరణ్ అబ్బవరం అనే ఒక సౌండింగ్ చాలా ఇదిగా ఉంటుంది. దాని నుంచి ఏం చేయొచ్చు అనే డిస్కషన్ నుంచి అది వచ్చింది, అలానే ఇంట్రడ్యూస్ చేసాం. బట్ ఎనీవే అది బాగా వైరల్ అయింది, జనాలు కూడా ఏం క్రియేటివిటీ రా బాబు అనేలాగా బాగా వైరల్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. 17+ CR పోస్టర్ ఒకటి చూసాము, ఫ్లో బాగుంది అంటున్నారు. అర్థం కదా? ఫ్లో బాగుంది అంటున్నారు, కలెక్షన్స్ ఎక్కడ వరకు వెళ్తుందని మీ ఎస్టిమేషన్ సార్? 17 crores ప్లస్ పోస్టర్ చూసాము మేము, ఫ్లో బాగుంది అంటున్నారు. ఇంకా కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళొచ్చని మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు? ఎంతవరకు వెళ్ళిద్ది అంటే ఇవాళే కదా సార్, హాలిడే అయిపోయింది. ఇవాళ నూన్ షోలు కూడా అన్ని సినిమాల కంటే ఇదే ముందుంది. ఎంత వెళ్ళగలిద్ది అంటే రేపు మార్నింగ్ అని తెలియదు. ఈవినింగ్ షోలు అన్నీ తెలియాలి కదా. నూన్ షోల వాళ్ళకి అయితే స్ట్రాంగ్గా ఉంది. వీ పాస్డ్ ద వర్కింగ్ డే. ఓకే, రిలీజ్కి ముందు ఒక డిస్కషన్ జరిగింది సార్, కాంపిటీషన్లో వస్తున్నారు, కరెక్ట్ థియేటర్స్ దొరుకుతున్నాయా లేవా కే ర్యాంప్ కానీ డిస్కషన్ జరిగింది. ఇప్పుడు హిట్ టాక్ వచ్చిన తర్వాత, హిట్ అయిన తర్వాత మీకు థియేటర్స్ విషయంలో న్యాయం జరిగిందా? లేదండి, ముందు వచ్చేటప్పుడు కూడా మాకు కావాల్సిన థియేటర్లు మాకు వచ్చినాయి.
ఇప్పుడు ఇంకొంచెం టాక్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ వీక్ కొంచెం థియేటర్లు పెరుగుతాయి. డిస్ట్రిబ్యూషన్ సైడ్ థియేటర్లు వైపు ఎప్పుడు అసలు ఈ సినిమాకి ప్రాబ్లం లేదండి. వీఆర్ వెరీ కంఫర్ట్. ఓకే, నరేష్ గారు, మీ క్యారెక్టర్ విషయానికి వచ్చినట్టయితే కాస్త నాటి టచ్ ఉంది క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ బిహేవియర్ మారిపోతుంది. మీరు రెండిట్లో ఏది చూసి ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్? ఈ క్యారెక్టర్ని చూసి ఒప్పుకున్నానండి. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ వేరియేషన్ అండి. ఆ క్యారెక్టర్ ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా ఏదో పెయిన్ ఉంది లోపల, అది ఫన్నీగా చూపించారు. కానీ తప్పు రైట్ అన్నీ ఒక్కరు వదిలిపెట్టి ఫైనల్గా హీరో దగ్గరికి వెళ్ళి ఇదిరా మనకు అర్హత లేదంటాడే, ఆ సీన్ నాకు రియలీ టర్న్ మై థింగ్ అండి. అండ్ దట్ వాస్ అ టర్నింగ్ ఫర్ ఎ ఫిల్మ్ ఆల్సో. సో దిస్ ఇస్ నా సెకండ్ ఇన్నింగ్స్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఆర్ మై బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ క్యారెక్టర్ టు రాజేష్ గారు, నాని గారు అండ్ కిరణ్. ఓకే, కిరణ్ గారు సార్, మీరు ప్రతి సినిమాకు ఒక మినీ యుద్ధం చేయాల్సి వస్తుంది రిలీజ్ ముందు. ఏంటి మీకు మీ బ్రెయిన్లో ఏం నడుస్తుంది ఈ సిచ్యువేషన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత? అదే సార్, అనుకోకుండా ఇది ఒక కాంపిటీషన్ అనేది వస్తుంది. దాంట్లో మనం సక్సెస్ అవ్వాలి, దాని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టపడాలి. ఏం చేస్తే ఆడియన్స్కి నా థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఏముంటుందంటే సార్, ఈ సినిమా నేను ఎవరికి తీశాను, ఎవరికి రీచ్ అవుతుంది, ఎలాంటి ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది, అలాంటి ఆడియన్స్కి నేను దగ్గర ఈ సినిమా ఎంత ఇలాంటిదమ్మా అని చెప్తే ఆ ఆడియన్స్ థియేటర్కి వస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందని నమ్ముతాను సార్. ఈ సినిమా పర్టికులర్గా మేము తీసింది కొంచెం మాస్ ఎంటర్టైన్మెంటు, బీసీ కానీ ఊర్లలో వాటర్ నేను ఏరియాస్ అనట్లేదు, కానీ మాస్ ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి నచ్చుతుందని చెప్పి వీలైనంత వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేలా చేశాను సార్. అది సక్సెస్ అయింది సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు, అన్న సినిమా చేసేటప్పుడు అంటే మీకు దీపావళి సెంటిమెంట్స్ ఇలాంటివి ఏం లేవు, జస్ట్ అనుకున్న టైంకి వస్తున్నాం అని చెప్పారు. బట్ వరుసగా 2 దివాళీస్ అండ్ కే తోటి అది వర్కౌట్ అయింది. సో ఇక్కడి నుంచి ఏమన్నా సెంటిమెంట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటాయి, లేదంటే లేదు నా క్యాజువల్ వర్క్లో వెళ్ళిపోతాను అంటారు? ఖచ్చితంగా అన్న. అంటే చిన్నప్పటి నుంచి నాకు దీపావళి ఇంత స్పెషల్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదన్న, కానీ చిన్నప్పటి నుంచి బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇలా అవుతుందని తెలిస్తే. ఇంత పెద్ద సక్సెస్ అంటే బ్యాక్ టు బ్యాక్ అది దీపావళి. మనకు మామూలుగా ఇండస్ట్రీ అంటే దీపావళికి ముందు మీకు తెలిసిందే. ఖచ్చితంగా నాకు ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా, ఏ మాత్రం స్కోప్ ఉన్నా ప్రతి ఒక్క దీవాళికి రావడానికి ప్రయత్నిస్తానన్న ఒక మంచి సినిమాతో. కిరణ్ గారు.